Hello students, so now we'll see about the excretory system in cockroach. Last class we have discussed about respiratory system, శ్వాస వ్యవస్థ. ఇప్పుడు excretory system చూద్దాం. సో ఏదైతే ఆహారం అంతా కూడా తీసుకుంటుందో అందులోని వేస్ట్ మెటీరియల్ అంతా కూడా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో నైట్రోజినస్ వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కాక్రోచ్ అనేది టెరెస్ట్రియల్ యానిమల్. టెరెస్ట్రియల్ అంటే ఏంటి? నేలపైన జీవించేటువంటి జీవి. సో ఇది నేలపైన జీవిస్తుంది కాబట్టి యూరిక్ యాసిడ్ అనేది ఎక్స్క్రీటరీ వేస్ట్గా ఉంటుంది. కాక్రోచ్లో ఎక్స్క్రీటరీ వేస్ట్ ఏంటి? నైట్రోజనస్ వేస్ట్ ఆర్ ఎక్స్క్రీటరీ వేస్ట్ మెటీరియల్ ఏంటి? యూరిక్ యాసిడ్. ఓకే, సో జనరల్గా ఎక్స్క్రీటరీ సిస్టంలో డిఫరెంట్ థింగ్స్ వేరు విధంగా ఈ నాలికలు కానీ ఇవన్నీ గ్లాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కొన్ని సెల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్క్రేషన్కి హెల్ప్ అవుతాయి. సో అవేంటి అంటే మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, ఫ్యాట్ బాడీస్, యూరికోస్ గ్లాండ్స్, నెఫ్రోసైట్స్ అండ్ క్యూటికల్. ఓకే, there are different types of excretory cells or excretory organs which are playing very important role for excretion of waste material. Okay, malphizian tubules. So if you see malphizian tubules, malphizian నాళికలు ఎక్కడ ఉంటాయి? మిడ్ గట్కి హైండ్ గట్కి మధ్యలో ఉంటాయి. సో ఇది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ మిడ్ గట్, ఇది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మిడ్ గట్. అంటే పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మిడ్ గట్ ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ malphizian tubules are present between the posterior part of mid gut and the anterior part of the hind gut. ఇది posterior part, ఇది anterior part hind gut. So it is present between the posterior part of mid gut and anterior part of hind gut. సో వీటికి మధ్యలో ఉంటుందన్నమాట malphizian tubules. ఈ malphizian tubules వచ్చేసి జనరల్గా బండల్స్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? బండల్స్గా. దే ఆర్ ప్రజెంట్ వెరీ లాంగ్. దే ఆర్ లాంగ్ అన్బ్రాంచ్డ్ అండ్ ఎల్లోయిష్ ట్యూబ్యూల్స్. ఎల్లో కలర్లో ఉంటాయి ట్యూబ్యూల్స్ అండ్ అన్బ్రాంచ్డ్. ఓకే, బ్రాంచెస్ ఉండవు, అన్బ్రాంచ్డ్గా ఉంటుంది అండ్ లాంగ్ పొడుగ్గా ఉండి ఎల్లో కలర్లో ఉంటాయి. ఓకే, చెప్పాను కదా ఇది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మిడ్ గట్. ఇట్స్ ప్రజెంట్ బిట్వీన్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మిడ్ గట్ అండ్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ హైండ్ గట్. ఓకే, అండ్ నెక్స్ట్ here these are present in 100 to 150 numbers. Okay, 100 to 150 in numbers. So arranged in 6 to 8 bundles. ఎన్ని బండల్స్కి కింద అరేంజ్ అయ్యి ఉంటాయి? 6 to 8 బండల్స్ కింద అరేంజ్ అయ్యి ఉంటాయి. అలా బండల్స్గా అరేంజ్ అయ్యి ఒక్కొక్క బండల్లో 15 to 25 ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఓకే, 6 to 8 బండల్స్లో అరేంజ్ అయ్యి ఒక్కొక్క బండల్లో మళ్ళీ 15 to 25 ట్యూబ్యూల్స్గా ఉంటాయి. అలా మనకి ఈ కాక్రోచ్లో 100 to 150 మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఫైన్. సో దీనికి మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అని ఎలా పేరు వచ్చిందంటే మార్సెల్లో మాల్ఫిజీ అనేటువంటి సైంటిస్ట్ వీటికి వాసా వ్యారికోసా అనేటువంటి నేమ్ డిస్క్రైబ్ చేశారనమాట. వాసా వ్యారికోసా అని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎవరు? మార్సెల్లో మాల్ఫిజీ. నెక్స్ట్ మెకల్ అనేటువంటి సైంటిస్ట్ ఈ మాల్ఫిజీ డిస్క్రైబ్ చేశాడు కాబట్టి మాల్ఫిజీ అనేటువంటి సైంటిస్ట్ అని ఆధారంగా తీసుకొని అతని పేరుని ఇక్కడ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అని పెట్టడం జరిగింది. ఫైన్. సో మార్సెల్లో మాల్ఫిజీ వచ్చేసి వీటిని వాసా వ్యారికోసా అని డిస్క్రైబ్ చేశాడు. ఓకే, సింగిల్గా చూస్తే ఇలా ఉంటాయన్నమాట. ఇవి ఎక్కడికి ఓపెన్ అయ్యాయి చూడండి. సో మిడ్ గట్లోనికి ఓపెన్ అయ్యాయి, మిడ్ గట్ హ్యాండ్ గట్. సో ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది, అంటే డైజెస్టన్లోనికి ఓపెన్ అవుతాయి. ఓకే, సో జనరల్ ఇక్కడ ఏంటి వేస్ట్ మెటీరియల్? యూరిక్ యాసిడ్. అండ్ ఇదంతా కూడా మాల్ఫిజియన్ ట్యూబ్యూల్. సో ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ లోపల చూసినట్లయితే ఇన్నర్ లైనింగ్ అనేది గ్లాండ్యులార్ సెల్స్తో లైన్ అయ్యి ఉంటుంది. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ దిస్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ బై గ్లాండ్యులార్ సెల్స్. ఓకే, అండ్ టు ఈచ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్యూబ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts. ఓకే, proximal or absorptive part, and the second one is this is proximal part and this is distal or secretory part. ఓకే, ఈ పార్ట్ అంతా కూడా సెక్రటరీ పార్ట్ కింద పనిచేస్తుంది అండ్ ఈ పార్ట్ అంతా అబ్జార్ప్టివ్ పార్ట్ కింద పనిచేస్తుంది. సో దీని డిస్టల్ పార్ట్ అని, దీని ప్రాక్సిమల్. ఫస్ట్ ఉంది కాబట్టి ప్రాక్సిమల్, తర్వాత ఉంది కాబట్టి డిస్టల్. సో ప్రాక్సిమల్ ఆర్ డిస్టల్ అండ్ 2 parts. ఈ ప్రాక్సిమల్ పార్ట్ని అబ్జార్ప్టివ్ పార్ట్ అని కూడా అనొచ్చు. ఈ డిస్టల్ పార్ట్ని సెక్రటరీ పార్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ దిస్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ బై గ్లాండ్యులార్ సెల్స్. ఓకే, గ్లాండ్యులార్ కణాలతో ఇవంతా కూడా లైన్ అయ్యాయి.
So this malphizian tubule is generally is having proximal part and distal part. So proximal part వచ్చేసి వాటర్ అండ్ సాల్ట్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది, రీఅబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ డిజిటల్ పార్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ప్రోటీన్స్ ఇవన్నీ సెక్రెటరీ పార్ట్ కదా, ప్రోటీన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, జనరల్గా మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ వచ్చేసి వాటర్ని కన్జర్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా వాటర్ అనేది రీఅబ్జార్బ్ అయిపోవడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ వాటర్కి ఎక్కడ టెరెస్ట్రియల్ యానిమల్స్లో అంటే నేలపైన ఉండేటువంటి జీవుల్లో జనరల్గా ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అంటే ఈ కాక్రోచ్ నేలపైన ఉంటుంది కదా, సో వాటిలో వాటర్ అనేది కన్సర్వ్ చేస్తుంది అనమాట. కాక్రోచ్లో వాటర్ లాస్ అనేది తగ్గిస్తుంది. ఇస్ ఇట్ ఫైన్? సో జనరలీ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ లాంగ్ అన్బ్రాంచ్డ్ అండ్ ఎలోయిష్ ట్యూబ్యూల్స్. దీస్ ఆర్ ప్రజెంట్ యాజ్ బండిల్స్. ఓకే, 6 to 8 బండిల్స్ ఉంటాయి. ఒక్కొక్క బండిల్లో మనకి 15 to 25 ట్యూబ్యూల్స్ ఉంటాయి. సో అలా 100 to 150 నంబర్లో ఉండొచ్చు మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ మార్సెల్లో మాల్ఫిజీ. ఈ అతను వచ్చేసి మార్సెల్లో మాల్ఫిజీ వచ్చేసి వాసా వ్యారికోస్ అని కింద డిస్క్రైబ్ చేశాడు. బట్ మెకెల్ సైంటిస్ట్ వచ్చేసి మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఈచ్ ట్యూబ్యూల్ ఈజ్ ఇంటర్నలీ లైన్డ్ బై గ్లాండులార్ సెల్స్. ఈ గ్లాండులార్ సెల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఆర్ బ్రష్ బార్డర్డ్. ఓకే, ఇవి వాటర్, సాల్ట్ అండ్ నైట్రోజనస్ వేస్ట్ అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ వీటిని అన్నింటినీ అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, ఇట్ విల్ అబ్జర్వ్ ఆల్ ద వాటర్, సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్. ఓకే, ఫ్రమ్ ద హీమోలింఫ్. హీమోలింఫ్ అంటే ఏంటి? ద క్యావిటీ ఆఫ్ ద కాక్రోచ్ ఇస్ కాల్డ్, బాడీ క్యావిటీ ఆఫ్ ద కాక్రోచ్ ఇస్ కాల్డ్ hemocoel, and the fluid which is filled inside the hemocoel is called hemolymph. సో హీమోలింఫ్లో నుంచి డైరెక్ట్ వీటన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే వేస్ట్ మెటీరియల్ని. ఫైనల్గా ఇది ఇలా హైండ్ గట్లోనికి ఓపెన్ అయిపోయి ఫైనల్గా రెక్టమ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మాల్ఫిజియన్ tubules. So this is the first one, that is malphizian tubules. Next comes fat bodies. So fat bodies are first one malphizian tubules. Next is fat bodies. సో ఫ్యాట్ బాడీస్ అనేవి హీమోసిల్లో ఉంటాయి, అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. చాలా ఫ్యాట్ బాడీస్ ఉంటాయి. ఈ ఫ్యాట్ బాడీస్ని మనం కార్పోరా అడిపోసా అని కూడా అంటాం. సో కాక్రోచ్లోని ఫ్యాట్ బాడీస్ని కార్పోరా అడిపోసా అని కూడా అంటాము. సో దే ఆర్ ప్రజెంట్ ఇన్ మెనీ నంబర్, చాలా నంబర్లో అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఎక్కడ? హీమోసిల్లో. క్యావిటీ, బాడీ క్యావిటీ ఆఫ్ కాక్రోచ్ ఇస్ కాల్డ్ హీమోసిల్. సో ఆ హీమోసిల్లో చాలా మెనీ నంబర్, దే ఆర్ ప్రజెంట్ ఇన్ మెనీ నంబర్. ఓకే, those are called fat bodies. These fat bodies are also called as corpora adiposa. So ఈ corpora adiposa లో different types of cells ఉన్నాయి. Inocytes, urate cells, trophocytes and mycetocytes. ఓకే, సో వీటి వరకు ఏంటో చూద్దాం. ఇనోసైట్స్ వచ్చేసి లిపిడ్స్ని సెక్రెట్ చేస్తాయి, యూరేట్ సెల్స్ వచ్చేసి యూరిక్ యాసిడ్ని స్టోర్ చేస్తాయి, అండ్ ట్రోఫోసైట్స్ వచ్చేసి ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి, అండ్ మైసిటోసైట్స్ వచ్చేసి సింబయాటిక్ బ్యాక్టీరియాని అక్కడ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ సింబయాటిక్ బ్యాక్టీరియా. సో అక్కడ మైస్టోసైట్స్లో సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూడండి, ఫ్యాట్ బాడీస్ ఇలా ఉంటాయి. సో ఇదంతా కూడా కనెక్టివ్ టిష్యూతో లైన్ అయ్యి ఉంది. యూరేట్ సెల్స్, మైసిటోసైట్స్, ఇనోసైట్స్ అండ్ ట్రోపోసైట్స్ లిపిడ్స్ని అండ్ ఫుడ్ మెటీరియల్స్ని, సో ఇలా వీటన్నిటిని కూడా స్టోర్ చేయడానికి, సెక్రెట్ చేయడానికి, సో యూరిక్ యాసిడ్ని స్టోర్ చేసుకోవడానికి, ఫుడ్ని అండ్ లిపిడ్స్ని సెక్రెట్ చేయడానికి ఇలా ఈ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. యూనోసైట్స్, యూరేట్ సెల్స్, ట్రోఫోసైట్స్ అండ్ మైస్టోసైట్స్లో సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఫైన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ బాడీస్ ప్రజెంట్ ఇన్ ద కాక్రోచ్, బాడీ ఆఫ్ కాక్రోచ్. హీమోసిల్లో ఉంటాయి. హీమోసిల్ అంటే ఏంటి? బాడీ క్యావిటీ. ఓకే, కాక్రోచ్ యొక్క బాడీ క్యావిటీని హీమోసిల్ అంటాం. నెక్స్ట్ కమ్స్ యూరికోస్ గ్లాండ్స్. యూరికోస్ గ్లాండ్స్ వచ్చేసి వీటికి ఇంకో పేరు యూట్రికులై మేజర్స్. ఓకే, యూరికోస్ గ్లాండ్స్కి ఇంకో పేరేంటి? యూట్రికులై మేజర్స్. సో యూట్రికులై మేజర్స్ వచ్చేసి యూరిక్ యాసిడ్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఈ యూరిక్ యాసిడ్ అనేది డ్యూరింగ్ కపులేషన్, అంటే రెండు కాక్రోచెస్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు కపులేషన్ జరుగుతుంది. సో వాటి మధ్యలో కపులేషన్ జరిగే టైంలో ఇది యూరిక్ యాసిడ్ని డిశ్చార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ యూరికోస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? మష్రూమ్ గ్లాండ్. మేల్ కాక్రోచ్ గురించి చదివేటప్పుడు అక్కడ మష్రూమ్ గ్లాండ్ అని ఉంటుంది, దాంట్లో ఈ యూరికోస్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఓకే, యూరిక్ యాసిడ్ని బయటికి స్టోర్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే కపులేషన్ జరుగుతుందో ఆ టైంలో డిశ్చార్జ్ అవుతుంది అనమాట యూరిక్ యాసిడ్. ఓకే, సో ఈవెన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్లాండ్ విచ్ ఇస్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. నెక్స్ట్ క్యూటికల్. సో క్యూటికల్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది కాక్రోచ్ బాడీ. సో పేపర్ లాంటి నిర్మాణం అనమాట క్యూటికల్.
సో ఇది కైటిన్తో ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ ఎలా వేస్ట్ మెటీరియల్ వెళ్ళిపోతుంది అంటే నైట్రోజనస్ వేస్ట్ అంతా కూడా డ్రాప్లెట్స్ లాగా ఎక్కడ డిపాజిట్ అవుతాయి, ఈ క్యూటికల్ పైన డిపాజిట్ అవుతాయి. సో అలా డిపాజిట్ అయినటువంటి క్యూటికల్ మాల్టింగ్ టైమింగ్లో అవుటర్ మోస్ట్ లేయర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో అలా మాల్టింగ్ జరిగే టైంలో వాటితో పాటు ఈ క్యూటికల్తో పాటు ఈ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ కూడా ఏదైతే డిపాజిట్ అయిందో అది కూడా వెళ్ళిపోతుంది. సో అలా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది, వేస్ట్ మెటీరియల్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది బాడీ నుంచి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ excretory glands and tubules which are playing very important role. Okay, first one is Malpighian tubule, fat bodies, uricose glands, nephrocytes and cuticle. Even nephrocytes are playing very important role for excretion. Fine. So Malpighian tubules are present between the midgut and hindgut. Fat bodies are present in hemocoel. Uricose glands are present in the mushroom gland of male cockroach, and cuticle is present on the body, on the surface of the cockroach body. And nephrocytes are also present inside the cockroach body, which are playing very important role for excretion. Is it fine? So this is about the excretion or excretory system in cockroach. Okay, so these are very important for 8 marks. So please go through all these questions. Thank you.